అంటే 98% మనం ఇప్పటికే పూర్తి చేసుకోవడం జరిగింది ఈవెంట్స్. అలాగే ముఖ్యంగా మనం 800 పెట్టుకుని 795 యూనిట్స్ అన్ని కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇది మన రాష్ట్రంలో మన మేడం గారు వారి యొక్క లీడర్షిప్ లో మనం ఈ కార్యక్రమాలు అన్ని కూడా జిల్లాలో చేయడం జరిగింది. నడిపించిన మేడం గారికి మా యూనిట్ తరఫున జిల్లా అధికారులందరూ కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మన ఇప్పుడు ఏలూరు పట్టణ ప్రాంతాల్లో గౌరవ ఎమ్మెల్యే గారు మనకి ఈరోజు వారు ఇక్కడ ఉండడం, వారి ద్వారా మనం ఈ కార్యక్రమాలన్నీ చేయించడానికి చాలా ఆనందంగా ఉంది. వారు మా అందరి మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు అందరూ కూడా ప్రతిజ్ఞ చేయడానికి వారి యొక్క చేయిని ముందుకు చాచి అందరూ కూడా ఈ ప్రతిజ్ఞని చేయవలసిందిగా. గాంధీజీ కేవలం రాజకీయ స్వతంత్రమునే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు ఆకాంక్షించారు. దీనిని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటాయిస్తానని, సంవత్సరంలో 100 గంటలు మరియు ప్రతి వారానికి 2 గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్ర మరియు వేరే వారిని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను. జై స్వచ్ఛాంధ్ర, జై స్వచ్ఛ భారత్. ఓకే, థ్యాంక్ యూ. అందరూ కూడా వరుసగా నేను నిలబడి కొంచెం డిస్టర్బ్ అవ్వద్దు. ఒక వెనక్కి మేడం ఒక్కసారి ఒక్క ఫోటో తీసుకుందాం. ఓకే మేడం, వెనక్కి వచ్చేయాలి. జెండానే మీరు అంటే వీడియో తీయడం ఈరోజు లాస్ట్ డేట్. మనం ఈ రోజుతోటి క్యాంపెయిన్ ముగించుకొని రేపు అదే సెలబ్రేట్ చేయబోతున్నాము గాంధీ జయంతి రోజులో. సో మనకి ఇప్పుడు దాకా మనం ఫస్ట్ డే లాంచ్ చేసాము. అప్పటి నుంచి మనం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేయడం, అది క్లీన్ చేయడం, మన కలెక్టరేట్ ని క్లీన్ చేయడం, మన జిల్లాలో అందరూ మొత్తం జిల్లా యంత్రాంగము ఈ క్లీన్లీనెస్ ప్రాసెస్, శానిటేషన్ ప్రాసెస్ లో ఈ క్యాంపెయిన్ లో బాగా అందరూ పనిచేశారు. అందులో మన జిల్లా కూడా ఇప్పుడు ఫస్ట్ లో ఉన్నాయి. మనం మైండ్ చేసిన బ్లాక్ స్పాట్ లో మనం క్లీన్ చేయడంలో కూడా అందులో బాగా ఈ రోజు సైకిల్ యాత్ర అందరికీ అవేర్నెస్ చేయాలి. మనం ఒక్కడే కాదు, ఈ ప్రజలకు కూడా భాగస్వామ్యం చేయాలి, జన్ భాగీదారి ఉంటారనే ఉద్దేశంతో మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా ఇందులో బాగా పాల్గొన్నారు. అందులో లాస్ట్ డే ప్రోగ్రామ్ గా ఈ రోజు మనం సైకిల్ యాత్ర చేసి పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. మరి స్వచ్ఛ భారత్లో భాగంగా మరి ఇవాళ ఆఖరి రోజు, రేపుతో ముగింపు జరుగుద్ది. గాంధీ జయంతి సందర్భంగా అందరినీ కూడా ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలి, అందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ సైకిల్ ర్యాలీ పెట్టడం జరిగింది. మరి 3.5 కిలోమీటర్లు మేము కానీ అధికారులు కానీ అలాగే పిల్లలు కానీ అందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. ఎందుకంటే మీడియా ద్వారా కానీ అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా కానీ అందరికీ తెలిస్తే ఇందులో భాగస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమంలో కూడా అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఏదైతే మనం ఇల్లుని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో
మన ఊరిని కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలి, పరిశుభ్రాలు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందని ఒక నినాదంతో ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతుందో అందులో భాగంగానే వాళ్ళ సైకిల్ ర్యాలీ 3.5 కిలోమీటర్లు జరగడం జరిగింది. అందరూ కూడా దీంట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాల్గొన్న వారందరికీ కూడా అధికారులకి, ప్రజలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.